హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ తన గతాన్ని కంప్లీట్గా మర్చిపోవడంతో డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే మీకేం జరిగిందో ఏమీ గుర్తులేదా అమరేంద్ర అని అడుగుతారు. నో డాక్టర్, నాకు నాకు ఏ విషయం గుర్తులేదు అని అంటారు అమర్. ఇంక వెంటనే డాక్టర్ అలా చూస్తూ ఉంటారు అమర్ వైపు. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, ఎక్కువగా ఆలోచించకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీకు మంచి మెడిసిన్ని రాసిస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే బయలుదేరుతారు డాక్టర్. అప్పుడే ఈగగా వెయిట్ చేస్తున్న బాగి అండ్ ఫ్యామిలీ అందరూ, డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది, ఆయనకి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. ఆయన కంప్లీట్గా మెమొరీ లాస్ అయ్యారు, ఆయనకి ఆయన పేరు కూడా గుర్తులేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. బాగి, రాథోడ్, పిల్లలు అందరూ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటే మనోహరి మాత్రం సైకోటిక్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఎస్, నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది, నాకు కావాల్సింది ఇదే కదా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. డాక్టర్, అంటే ఇప్పుడు ఆయనకి మేమెవరం గుర్తులేమా అని అడుగుతుంది బాగి. లేదండి, మీరు ఎవరు ఆయనకి గుర్తులేరు, ఆయనకి ఆయన పేరే గుర్తులేదు, ఆయన ఏం చేస్తారో గుర్తులేదు, అసలు ఏమీ గుర్తులేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఆయన సడన్గా ఆయన ఫస్ట్ వైఫ్ అరుంధతి ఫోటో చూసి తీవ్రమైన స్ట్రెస్కి గురై కళ్ళు తిరిగి పడిపోయారని నాకు అనిపిస్తుంది. ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్కి మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ఆయన స్ట్రెస్కి గురయ్యే విషయాలు కానీ ఆయన గతాన్ని గుర్తు చేయాలనే ప్రాసెస్ కానీ మీరు ఎక్కువగా చేయొద్దు. ఆయన ఏదైతే బాధపడతారో, టెన్షన్ పడతారో, స్ట్రెస్ పడతారో అలాంటి ఏ విషయాలు కూడా మీరు ఆయనకి చెప్పొద్దు. గతంలో ఏదైనా జరిగినా అది మీరు హైడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఆయన ఏం చేసేవారు, ఆయన చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఆయన ఆక్యుపేషన్ ఏంటి, అవన్నీ మీరు చెప్పొచ్చు. పిల్లల్ని పరిచయం చేయొచ్చు. హ్యాపీగా ఉండేలా చూసుకోండి, స్ట్రెస్ గురయ్యేలా చూసుకోవద్దు. స్ట్రెస్ గురైతే ఆయన బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. సో హ్యాండిల్ విత్ కేర్. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నన్ను మళ్ళీ కాల్ చేయొచ్చు అని చెప్పి అక్కడి నుండి డాక్టర్ వెళ్ళిపోతారు. ఇంకా మనోహరి, చూసావా చెంబా, దేవుడు నా వైపు లేడు అని అనుకున్నాను, కానీ అమర్ గతం మర్చిపోయేలా చేసి దేవుడు నా వైపే ఉన్నాడు అని ఎలా చెప్తున్నాడో అని నవ్వుతూ ఉంటుంది మనోహరి. మనోహరి, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకెందుకో నిన్ను చూస్తుంటే చాలా భయంగా ఉంది మనోహరి అని అంటారు. ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు చెంబా, ఎందుకంటే ఎలాగో అమర్కి గతం గుర్తులేదు కదా, కాబట్టి ఆస్తిని రాయించుకోవడం చాలా ఈజీనే అవుతుంది. తర్వాత అమర్ గతాన్ని మర్చిపోయాడు కాబట్టి నేను మెల్లమెల్లగా అమర్కి దగ్గరైన అవుతాను. అది కుదరని పక్షంలో ఆస్తి రాయించుకొని వెళ్ళిపోతాను, ఓకే అని చెప్పి రిలాక్స్ అయిపోతుంది మనోహరి. బాగి అమర్ దగ్గరికి వస్తుంది. అమర్ పాపం బాగి వైపు చూస్తూ ఉంటారు. బాగి ఏమో, ఏమండి, నేను నేను బాగి, భాగమతి, మీ భార్యని. ఇదిగో వీళ్ళు మన పిల్లలు, ఆనంద్, ఆకాష్, అంజు, అరుంధతి అని అంటారు. అరుంధతియా అని అంటారు అమర్. అవును, అరుంధతి, వీళ్ళు నలుగురు మన పిల్లలు. మనకి పెద్ద పాప కూడా ఉంది, అమ్ము, తను ఢిల్లీలో చదువుకుంటుంది. ఇదిగో మన డ్రైవర్, కానీ మనకి సొంత మనిషిలాగా మన రాథోడ్ అని అందరినీ పాపం పరిచయం చేస్తుందన్నమాట బాగి. ఇంకా అలా అమర్, సారీ, నాకు మీరెవ్వరూ గుర్తులేరు అని అంటారు. వెంటనే పాపం ఆరు పాప అమర్ దగ్గరికి వచ్చి అమర్ ఒళ్ళో కూర్చొని నాన్న అని పిలుస్తుంది. అమర్కి ఎంతో హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. ఇంకా అలా అమర్ అయితే చూస్తూ ఉంటారు ఆరు పాప వైపు. నాన్న, మీరు జరిగిన అన్ని విషయాలు మర్చిపోవచ్చు, కానీ మిమ్మల్ని ప్రేమించడానికి, ప్రేమగా చూసుకోవడానికి, మీకు అంతా మంచే జరిపించడానికి నేను, అక్క, అన్నయ్యలు, అమ్మ ఉన్నాం కదా నాన్న అని అంటుంది ఆరు పాప. పాపం వెంటనే ఆరు పాప ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు అమర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అరుంధతి అని అంటారు. అరుంధతి కాదు, నన్ను మీరు బుజ్జమ్మ అని పిలిచేవారు అని అంటారు. బుజ్జమ్మ, అయితే అలాగే పిలుస్తాను అని అమర్ నవ్వుతూ ఉంటారు. ఇంక వెంటనే అంజు ఏమో, డాడ్, మీకు ఒక విషయం తెలుసా,
మీరెప్పుడు నేను టాప్ స్టూడెంట్నని నన్ను పొగుడుతూ ఉండేవారు డాడ్ అనేసరికి పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతారు. డాడ్ అన్నీ అబద్ధాలే చెప్తుంది డాడ్ అని అంటారు. ఇంకా అమర్ వెంటనే నవ్వుతూ ఉంటాడు. పాపం బాగి అమర్ నవ్వుని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా రాథోడ్ అరుంధతి ఫోటో దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టుకొని, మేడం సార్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ఇప్పుడు సార్కి మీరు తన మొదటి భార్య అని తెలిస్తే సార్ మళ్ళీ మీ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని చాలా అంటే చాలా బాధపడతారు. సార్ టెన్షన్ పడినా బాధపడినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అన్నారు. కాబట్టి మీ ఫోటోని తీసేయాల్సిందే మేడం, నన్ను క్షమించండి అని అరుంధతి ఫోటోని ఇంకా హాల్లో తీసేసి ఎక్కడైతే అరుంధతి రూమ్ ఉంటుందో ఒక రూమ్, ఆ రూమ్లో పెట్టేస్తాడు. బాగి రాథోడ్ అని అంటుంది, మరి ఏం చేయను మిస్ అమ్మ, సార్ జీవితం కోసమే కదా ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇంకా అలా పాపం అరుంధతి ఫోటోని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాడు. అరుంధతి అసలు అమర్ జీవితంలోనే లేనట్టు, ఎందుకంటే అమర్ మళ్ళీ బాధపడతాడు కాబట్టి అరుంధతి అనే ఒక మనిషే అమర్ జీవితంలో లేనట్లుగా క్రియేట్ చేస్తారు రాథోడ్. పిల్లలు ఇంక మీరు కిందకి వెళ్ళండి అని పిల్లల్ని పంపించేస్తుంది బాగి. ఇంకా మనోహరి వైపు చూస్తూ ఉంటారనమాట అమర్. బాగి తనెవరు అని అడుగుతారు. ఇంక వెంటనే బాగి, ఏవండి తన పేరు మనోహరి, మన ఇంట్లో తన పిల్లలకి కేర్ టేకర్గా ఉంటుంది. ఈ మనిషి పేరు యాదమ్మ, తను మన ఇంట్లో పని మనిషిగా ఉంటుంది అని అంటారు. నువ్వు ఉన్నావు కదా భాగమతి, అలాంటప్పుడు ఇంకా కేర్ టేకర్ ఎందుకు, అవసరం లేదు కదా అని అంటారు. కరెక్టేనండి, నేను కూడా పంపించేయాలని అనుకుంటున్నాను, కానీ టైం రావాలి కదా, అందుకే ఈ నెల జీతం ఇచ్చేసి తర్వాత పంపించేస్తాను అని అంటుంది బాగి. ఏయ్ అని అంటుంది మనోహరి. ఏంటి నోరు లేస్తుంది అని అంటుంది బాగి. ఇంక వెంటనే అలా అమర్ చూస్తూ ఉంటాడనమాట బాగి వైపు. మనోహరి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది. యాదమ్మ వెళ్ళి ఆయనకి జ్యూస్ తీసుకురా అని అంటుంది బాగి. సరే అమ్మా అని ఇంక అలా బయటికి వెళ్ళిపోతుందనమాట చెంబా కూడా. అప్పుడే అమర్ ఇంకా బాగి వైపు చూస్తూ ఉంటారు. భాగమతి, ఒకప్పుడు నేను ఏం చేస్తూ ఉండేవాణ్ణి అని అడుగుతారు. ఏవండి మీరు దేశాన్ని రక్షించే ఇండియన్ ఆర్మీలో మీరు లెఫ్టినెంట్, తర్వాత లెఫ్టినెంట్ జనరల్గా మీకు ప్రమోషన్ వచ్చింది. మీరు ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ని చేశారు. ఎంతోమందో శత్రువులని, ఈ సిటీలో ఉన్న అరవింద్ బాయ్ లాంటి పెద్ద పెద్ద గ్యాంగ్లని మీరు గడగడ వణికించి ముప్పు తిప్పలు పెట్టారు. మీకు అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అది మాత్రమే కాదు, ఒకసారి ఫోటో చూడండి, మీరు ప్రెసిడెంట్తో మెడల్ కూడా తీసుకున్నారు. మీరు అంత మంచి ఆఫీసర్ అని బాగి చెప్తుంది. అంటే నేను ఆర్మీ ఆఫీసర్ అనమాట అని అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునండి అని పాపం బాగి ప్రేమగా చూస్తూ ఉంటుంది. బాగి థ్యాంక్ యూ సో మచ్, నా గతం గుర్తు చేయడానికి, నన్ను చూసుకోవడానికి, నా భార్యగా నువ్వు నా పక్కన ఉన్నావు. ఇప్పటి నుండి నేను నిన్ను ఏమని పిలవాలి అని అడుగుతారు. నన్నైతే ఒకప్పుడు మీరు మెంటల్ లూజ్ అని పిలిచేవారు అని నవ్వుతూ ఉంటుంది. నువ్వు లూజ్ కాదు, నువ్వు నా బంగారానివి. ఇవాటి నుండి నేను నిన్ను బంగారం అని పిలుస్తాను, సరేనా అని అంటారు అమర్. ఇంక పాపం బాగి అలా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అలా బాగిని హ్యాపీగా హక్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా బాగి మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి బాగి చెయ్యి గట్టిగా పట్టుకొని, ఏంటి నేను ఇంటి కేర్ టేకర్నా, నేను కేర్ టేకర్నా, ఏమనుకుంటున్నావు బాగి అని అంటుంది. ఏయ్ ఇంకొక్క మాట మాట్లాడావో చంపేస్తాను మనోహరి. ఇన్ని రోజులు సైలెంట్గా ఉంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చింది చేద్దామనుకుంటున్నావా? అంటే నువ్వు అరుంధతి అక్క ఫ్రెండ్ అని చెప్పేసి ఈ ఇంట్లో మళ్ళీ పోవాలనుకుంటున్నావా? చూడు మనోహరి, ఆయనకి గతం గుర్తులేదు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేదు అంటే ఈ పాటికి నీ శవం పైకి తేలేదు. ఒక్కటి చెప్పనా నీకు, దేవుడు మంచి వాళ్ళకి కష్టాలు ఇస్తాడు, నీలాంటి పాపాత్ములకి ఎక్కువ టైం ఇస్తూ ఉంటాడు. కానీ నీ టైం అయిపోతుంది మనోహరి, గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఆయనకి గతం గుర్తొచ్చే రోజు నువ్వేమవుతావో గుర్తుపెట్టుకో. అలా అని మధ్యలో ఆయన విషయంలో ఏదైనా నువ్వు ప్లాన్ చెయ్యాలని చూసావో నేను ఏం చేస్తానో నాకే తెలియదు మనోహరి. నిన్ను చంపడానికి కూడా నేను వెనకాల సిద్ధంగానే ఉన్నాను. చస్తే కనీసం నీ తరపు అడిగే దిక్కు కూడా నీకెవరు లేరు మనోహరి.
కనీసం పెళ్లి చేసుకున్నావు భర్త దగ్గర కూడా లేకుండా 6 నెలల పసి పిల్లని వదిలేసి ఆయన కోసం వచ్చి ఇప్పుడు ఆయన్నే చంపాలనుకున్నావు. నువ్వు మనిషివే కాదు, నువ్వు ఒక మృగానివి. ఆ మృగానికి నేను సంకెళ్ళు వేసి ఖచ్చితంగా బంధించి తీరుతా. ఇంకొకసారి ఆయనకి దగ్గర వరకు వెళ్ళకు, ఆయన్ని గతం గుర్తు చేయడానికి ప్రయత్నించకు అని చెప్పి గట్టిగా చెప్తుందనమాట. బాగి ఇంకా మనోహరి వణుకుతూ ఉంటుంది. చూడు, నేనెంత చెప్పినా నువ్వు పక్కటడుగు వేశావో అరుంధతి అక్క కేసులో నువ్వే నిందితురాలువని తేలిపోయింది. నిన్ను జైల్లో పెట్టించడం నాకు 1 సెకండ్తో పని, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇది ఇలా ఉండగా రణ్వీర్ బెయిల్పై బయటకు వస్తాడు. వచ్చి ఇంకా అలా మనోహరికి కాల్ చేసి నేను రణ్వీర్ని నిన్ను కలవాలి అని అంటాడు. వెంటనే మనోహరి రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది. నేను నీకు బెయిల్ ఇప్పించలేకపోయా అనేలోపు రణ్వీర్ మనోహరి చెంప పగలగొడతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి. హే, ఏం చేస్తున్నావు? నన్నెందుకు కొడుతున్నావు అని అడుగుతారు. కొట్టాలా లేకపోతే చంపాలా? అసలు నీ వల్లే కదా ఇదంతా జరిగింది. లేకపోతే నేను ప్రశాంతంగా ఉండేవాడిని. నా మానాన్ని నేనుంటే నన్ను పిలిపించి నా కూతుర్ని ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఇప్పుడు ఇలా చేస్తావా అని అంటారు రణ్వీర్. ఏంటి ఇప్పుడు నీకు ఆస్తి కావాలంతే కదా, ఓ 4 రోజుల్లో ఇస్తానులే అని అంటారు. 4 రోజుల్లో ఇస్తావా? ఎలా ఇస్తావు అని అడుగుతారు. ఎలా అంటే అమర్ ఆస్తిని లాక్కొని నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమర్ ఆస్తిని లాక్కుంటావా? ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అవును, ఇప్పుడు అమర్ కంప్లీట్గా మెమొరీ లాస్ అయ్యారు. అమర్కి నా గురించి అంతా నిజం తెలిసిపోయింది కాబట్టి అమర్ని చంపేయాలనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు మంచి చేశాడు, అమర్కి దగ్గరయ్యే ఛాన్స్ తీసుకొచ్చాడు. కాబట్టి నేను అమర్కి దగ్గర అవుతాను. ఒకవేళ అవ్వలేకపోతే అమర్తో ఆస్తి రాయించుకొని ఆ ఆస్తిని నీకు నాకు హాఫ్ చేసుకుందాం. అప్పుడు నీ అప్పులు నువ్వు తీర్చుకో, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, సరేనా అని అంటారు. నువ్వు మాటలు మాట్లాడుతున్నావు కరెక్టే, కానీ నీ మాటలు నేను ఎలా నమ్మాలి అని అడుగుతారు. నీకు నా మాటలు నమ్మడం తప్ప ఇంకా ఏదైనా దారుందా అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు, కాకపోతే అని అంటారు. అందుకే నా మాట విను, కొద్ది రోజులు ఓపిక పట్టు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు మనోహరి. ఇంకా రణ్వీర్ లేదు, తన మాటలు నమ్మకూడదు, ఖచ్చితంగా ఏదో ఒకటి నేను ప్లాన్ చేయాలి అని మనసులో అనుకుంటారనమాట. అలా రణ్వీర్ ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. అమర్ ఇంకలా మార్నింగ్ జాగింగ్కి అయితే రెడీ అవుతారు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అదే బంగారం, నేను జాగింగ్కి వెళ్ళొస్తున్నాను అని అంటారు. మీరు అలా పిలుస్తుంటే నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని అంటుంది బాగి. నేను బాగి అని పిలవకుండా ఇలా పిలుస్తానని చెప్పాను కదా, కాబట్టి హ్యాపీగా ఉందాం అని చెప్పి అమర్ ఇంకా అలా జాగింగ్ అయితే వెళ్తారు. అప్పుడే కరుణ సార్ ఎట్లున్నాడు సార్ అని అడుగుతుంది. నేను నీకు తెలుసా అని అంటారు. తెలుసా? ఏం మాట్లాడుతున్నారు సార్, నేను మీకు తెలుసా అని అడుగుతున్నారా? ఎందుకు తెలియదు సార్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే సార్ నిజం చెప్పండి, నేను మీకు గుర్తులేనా అని అడుగుతారు. యాక్చువల్లీ నాకు గుర్తులేదు అని అంటారు అమర్ కొంచెం స్ట్రెస్ఫుల్గా. అప్పుడే కరెక్ట్గా బాగి వస్తుంది. కరుణ ఒక నిమిషం, ఏవండి తను నా బెస్ట్ ఫ్రెండ్, తన పేరు కరుణ అని అంటారు. ఓ హలో అండి అని అంటారు అమర్. ఏంది సార్ మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా అని అంటుంది కరుణ. నువ్వు ఆగవే, ఏవండి మీరు జాగింగ్కి వెళ్ళండి అని ఇంకా జాగింగ్కి అయితే పంపించేస్తుంది. ఏమైంది అసలు అని అడుగుతుంది. ఏం చెప్పమంటావే, ఆయన మెమొరీ లాస్ అయ్యారు, దానికి కారణం ఎవరో తెలుసా? మనోహరి అని అంటారు. ఏంటి, ఆ మనోహరి వల్ల మెమొరీ లాస్ అయిందా? అయినా మనోహర్ని ఇంకా ఇంట్లో ఎలా ఉండనిస్తున్నారే అని అడుగుతారు. ఏం చేస్తామే, కొన్నిసార్లు తప్పదు కదా అని అంటుంది. అవును నిజమే, తప్పదు అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెంటనే కరెక్ట్గా అదే టైంకి కరుణ మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరి ఏమో చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటే, నీ పాపం పండే రోజు జస్ట్ మిస్ అయిందంతే, పండిన తర్వాత నిన్ను ఎట్లా ఇంట్లో తరిమి కొడతారో నేను చూస్తా అని చెప్పి, బాగి నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, అర్థమైందా, మొహమాట పడద్దు అని అంటారు. నేనెందుకు మొహమాట పడతాను, సరే
నేనుండి కాఫీ తీసుకొస్తానని చెప్పి ఇంకా ఇద్దరు అయితే కాఫీ తాగుతూ ఉంటారు. ఇంకా అలా అమర్ అయితే జాగింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రీచ్ అయిన తర్వాత మనోహరి అలా హాల్లోనే ఉంటుంది. అప్పుడే మనోహరి వైపు చూస్తూ ఉంటారు. "ఆ, మనోహరి, మీరేంటి ఇలా ఉన్నారు? అయినా మీకు బాగీగా చెప్పింది కదా మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని. మరి ఆ పనులన్నీ చేస్తున్నారా అని అడుగుతారు. "ఆ, చేస్తున్నాను అమర్" అని అంటుంది. "అమర్ ఏంటి? మీరు నన్ను సార్ అని కదా పిలవాలి" అని అంటారు అమర్. అంటే" అని అంటుంది. "చెప్తున్నారు కదా మనోహరి, ఆయన్ని సార్ అని పిలవాలి" అని అంటుంది బాగి. "ఆ, ఓకే సార్" అని అంటుంది మనోహరి. "నన్ను మాత్రమే కాదు, నా బంగారాన్ని కూడా నువ్వు మేడం అనే పిలవాలి" అని అంటారు. "బంగారమా? బంగారం ఎవరు?" అని అడుగుతారు. "ఇంకెవరు, నా భార్య" అని అంటారు అమర్. ఇంకా అలా కరుణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనోహరి మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతుంది. "ఇదెప్పటి నుండి స్టార్ట్ అయింది" అని అడుగుతుంటే బాగి మాత్రం బాగా తిక్క కుదిరిందా అన్నట్లు చూస్తూ ఉంటుంది. "ఆ, సరే సార్, ఓకే సార్" అని అంటారు. "తనను కూడా మేడం అని పిలు" అని అంటారు. "ఆ, ఓకే మేడం" అని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే మేడం అని చెప్పి సార్ అని చెప్పి పిలుస్తుంది. ఈ ఇంట్లో రాణి అవుదాం అనుకున్నాను, కానీ ఇలా పని మనిషిలా అవుతానని అస్సలు అనుకోలేదు. ఇదంతా నా కర్మ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ పిల్లలతో అండ్ బాగీతో హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తూ ఎంతో హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ అమర్ అయితే ఇంకా అలా లాస్ట్లో అనుకుంటారు, నేను గతాన్ని మర్చిపోయినట్లు అందరినీ నమ్మించాను, కానీ నాకు గతం గుర్తుంది. ఈ విషయాన్ని నేను కావాలని ఎవరి ముందు బయట పెట్టడం లేదు. దీనికి కారణం ఓ మనోహరి నన్ను యాక్సిడెంట్ చేసింది. తనే నన్ను చంపాలని ప్రయత్నించింది. ఆ మనోహరి నోటితోనే తను చేసిన పాపాలన్నీ బయట పెట్టేలా చేస్తాను. చేసి ఖచ్చితంగా తన్ని జైలుకి పంపిస్తాను" అని అమర్ గతం మర్చిపోయినట్లు అండ్ బాగీని ఎంతో ప్రేమగా చూసుకుంటూ తన కొత్త లైఫ్ని బాగీతో స్టార్ట్ చేస్తారు అమర్. అదంతా చూస్తూ తట్టుకోలేకపోతూ ఉంటుందన్నమాట మనోహరి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.